యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు, మనల్ని ప్రేమించేవాడు, మన కొరకు ఉన్నవాడు, అనువాడు, చూచేవాడు, కొత్త విషయాలను మనం బలపరుస్తూ మన వ్యక్తిగత జీవితాలలో దేవుడిని ఎరిగిన వారమని మనం చెప్పుకోవడం మాత్రమే కాకుండా అందరికీ కూడా చూడాలని కోరుకుంటా ఉన్నాడు. దయచేసి ఈ కమింగ్ వీక్లో కూడా ఎవరు మిస్ అవ్వకుండా రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆ క్రియను లేక ఆ యొక్క మాటలను క్రియారూపకంగా మీ శరీరంలో నుంచి బయటికి తీసుకురావడానికి కావాల్సిన మంచి అవకాశం అది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 1 John chapter 1 verse 6. 1 John యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1 John chapter 1 verse 6. నేను చదువుతున్నాను, వినండి, చూడండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండా ఉంటాం. మనం అబద్ధమాడమే కాకుండా నిజాన్ని లేక సత్యాన్ని జరిగింపకుండా ఉంటున్నాము. మళ్ళీ చదువుతున్నాను. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన వెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకుండా ఉంటున్నాం. అయితే దాన్ని ఆ కింద వచనాలలో స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండదు. చాలాసార్లు దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మనందరం ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగితే ఏం చెప్తారు? చర్చికి, మందిరానికి, ప్రార్థనకు, సహవాసానికి, ఇంకా సంఘానికి, ఇలా చాలా పేర్లు మనం పెట్టుకున్నాం. అంతేకాదు మరొక ఆయన అన్నాడు, ప్రతి ఆదివారము మేము సహవాసంగా దేవుని కొరకు కూడుకుంటామన్నాడు. ప్రతి ఆదివారము వారు సహవాసంకి దేవునితో కూడుకుంటారంట. అంటే సహవాసము కలిగిన వారమని చెప్పుకుంటున్నాడు ఆయన. సహవాసం కలిగిన వారు చీకట్లో నడవాలా, వెలుగులో నడవాలా? ఏమండి? వెలుగులో నడవాలి. అంటే చీకటి ఉంటుంది. రాత్రి అయ్యేటప్పటికి ఎలాగైతే ప్రకృతి ధర్మంలో చీకటి ప్రవేశిస్తుందో అలాగే విశ్వాస జీవితంలో ప్రతి సమయంలో ఏదో ఒక సందర్భంలో చీకటి అనేది వస్తూనే ఉంటుంది. అయితే చీకట్లో నడవకుండా మనిషి ఎలా నడవాలట? వెలుగులో నడవడానికి ఇష్టపడాలి. రైట్. మరి వెలుగులో నడుస్తూ దేవునితో సహవాసం కలిగిన వారమని చెప్పుకుంటున్నటువంటి మనము ఒక్కసారి సంఘంలోనికి వచ్చేసాము, సమాజంలోనికి వచ్చేసాము, సహవాసంలోనికి వచ్చేసాము, దేవుని కుటుంబంలోనికి వచ్చేసాము, గుడికి వచ్చేసాము, దేవుని మందిరంలోనికి వచ్చేసాం. బాగానే ఉంది. అందరం వెలుగులో ఉన్నామో చీకట్లో ఉన్నామో ఒక్కసారి ఆ యెరూషలేము దేవాలయపు ప్రధాన వీధులలో యేసుక్రీస్తు వారు నడుస్తూ కొంతమందిని తాకాడు, కొంతమందితో మాట్లాడాడు. వాళ్ళలో ఉన్న బలహీనతలైన మనుషులకు కనబడేవి కొన్ని ఉన్నాయి, కనబడనివి కొన్ని ఉన్నాయి. వాటిని చూశాడు, వాటిని బాగు చేశాడు. ఈరోజు మనము బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసిన వారు ఎవరైనా కూడా మీరు సమాధానంగా ఉన్నారా అని అడిగితే ఏం చెప్తారు? చర్చ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా మీరు వెళ్తున్నారు, ఏదో దేవుడు మాట్లాడాడనే ఉద్దేశంతో. మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు సమాధానంగా ఉన్నారా అని అడిగితే ఎవరికైనా ఏం సమాధానం చెప్తారు? ఒక 2 నిమిషాలు మీరు వాళ్ళని ఆలోచిస్తూ మేము సమాధానంగానే ఉన్నాము, అవును, కాదు, తెలీదు, 3 కలిపి ఒకే సమాధానంలో వెళ్తా ఉంటుంది. అయితే ఈరోజు నిజంగా నీ లోపలికి చూసుకుని, నీ అంతరంగాన్ని చూసుకుని, నీ బలహీనతని చూసుకుని ఆ బలములోనికి నడిపించబడటానికి ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. 23 మార్క్ 1:23. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనంలో ఏముందో తెలుసా? ఇక్కడ ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడు ఉండెను. ఎక్కడున్నాడు వీడు? ఎక్కడున్నాడంట? సమాజ మందిరం లోపలే, దేవుని మందిరము లోపలే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు ఉన్నాడు. అప్పుడా ఇప్పుడా? ఇది అప్పటికా ఇప్పటికా? ఎప్పటికీ ఇదేనా? మనం వెలుగులో ఉన్నవారమని చెప్పుకుంటూ
ఆయనతో అన్యోన్య సహవాసము లేని వారమని ఇప్పుడు రుజువు అవుతుంటే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని మందిరము లోపలికి అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు లోపలికి రాగలడా? నేను ఒకరోజు చూశాను, పలాస నుంచి వస్తా ఉన్నాను ఆఫీస్ పని మీద వెళ్ళి, ఆదివారం ఆరాధనకి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో చోటు ఉండాలని నేను ఆ ప్రదేశంలో ఒక మందిరం రోడ్డు మీద కనపడితే ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోయాను. వెళ్ళి లోపల కూర్చున్నాను. మంచిగా వర్షిప్ అయింది. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. ఒక ఆయన ఒక కుర్రవాడిని తీసుకుని లోపలికి వస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆడు గుమ్మం దగ్గర వరకు వస్తున్నాడు, ఆడు ఇసురుకుని వెళ్ళిపోతున్నాడు. చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆయన లాక్కు రావడానికి. ఆ పాస్టర్ గారు అన్నారు, ఆ లోపల తీసుకురండి, ఆ లోపల తీసుకురండి అన్నాడు. ఆ లాగుతుంటే వాళ్ళిద్దరిని బయట లాగేస్తున్నాడు ఆ కుర్రాడు. చాలా ఇబ్బంది అయింది. ప్రార్థన అయ్యేంత వరకు ఆడికి బయట డ్రిల్ అవుతుంది, ఎక్సర్సైజ్, లోపలికి బయటికి అయిపోయిన తర్వాత పాస్టర్ గారు నడిచి వచ్చారు. అక్కడికి వచ్చి వాడి దయ్యాన్ని వదలగొట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, దయ్యాలు పట్టినోడు మందిరంలోకి రాలేడని. నేను ఇంటికి వచ్చిన తర్వాత బైబిల్ చదవటం ప్రారంభిస్తే ఈ వాక్యం కనపడుతుంది, ఒక పట్టగినోడు లోపల ఉంటాడని. ఆ రోజు ఎందుకో రాలేకపోయాడు, ఆ సమయంలో ఎందుకో వాడు రాలేకపోయాడు. కానీ ఈరోజు సమాజాన్ని మనం పరిశీలించి చూస్తే వెలుగులో ఉన్నవారమని చెప్పుకుంటున్న మనలో అనేక మంది లోపల ఈ అపవిత్రాత్మలు ఉన్నాయంట. నేను మీకు కొన్ని అపవిత్రాత్మలు చూపిస్తాను, ఇప్పుడు మీ లోపలికి వెళ్ళి చూసుకోండి ఒకసారి. నెంబర్ 1, ఎప్పుడైనా మీకు అపనమ్మకం కలిగిందా మీ జీవితం గురించి? నీ జీవితం గురించి నీకేమైనా అపనమ్మకం కలిగిందా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ యువర్ లైఫ్? ఎక్కడ ప్రారంభం అవుతుంది అపవిత్రాత్మ? ఇది దయ్యం అని నేను మాట్లాడలేదండో, క్షమించండి, ఇది ఆత్మే. ఇది పరిశుద్ధమైనది కాదు, అపవిత్రమైనది. మంచి దయ్యాలు ఉన్నాయి, చెడ్డ దయ్యాలు ఉన్నాయి. మంచి దయ్యాలు మేలు చేయవు, కీడు చేయవు. చెడ్డ దయ్యాలు ఖచ్చితంగా హాని చేస్తాయి, అవి మేలు చేయలేవు. మంచి దయ్యాలు ఏంటంటే మేలు చేయవు, కీడు చేయవు, నీలో ఉంటాయి అంతే. ఇది మాత్రం అపవిత్రమైందండి. ఇదేంటో తెలుసా? ప్రతిసారి నీ భక్తి మీద, నీ విశ్వాసం మీద, నీ ప్రార్థన మీద, నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి కార్యం మీద అపనమ్మకాన్నే పెడతా ఉంటది. దేవుడు ఉన్నాడా? ఫస్ట్ ప్రశ్న, ఉన్నాడా? ఉంటే ఇది ఎందుకు ఇలాగయ్యింది? దట్స్ ఆల్. నువ్వు మందిరంలోకి వచ్చి వాగ్దానాలు పట్టుకుని బైబిల్ సంకలో పెట్టుకుని అవసరాన్ని బట్టి దాన్ని చదువుకుంటూ గ్రాటరీలు తీసుకుంటా అయినా నువ్వు ఈ పరిస్థితుల అపనమ్మకంతోనే నడుస్తా ఉన్నావు. ఇది ఒక అపవిత్రాత్మ. యేసుని తెలుసుకున్న తర్వాత కూడా ఈ అపవిత్రాత్మ వదలలేదంటే ఏమనాలి? నేను కొన్నిసార్లు చూశాను, చిన్నప్పుడు అనుకుంటా, దయ్యం పట్టిందని చెప్పి ఒక అమ్మాయిని తీసుకుని వస్తే ఒక ఆయన కొరడా పట్టుకొచ్చాడు. చాలా పెద్ద ఎత్తైన ఒక వ్యక్తి వచ్చి దాన్ని పట్టుకుని పట 4 కొట్టాడండి. అదేమో ఎల్లనో అంది. నీ పేరు ఏంటంటే మారీ అంది. అప్పుడు చొప్పు తీసుకురంటారా అన్నాడు. చొప్పు తీసుకుని దాన్ని కొరకబడి నేను కొరకను అంటుంది. ఏమి ఎందుకు కొరకు? నా చొప్పు నువ్వు కొరకాల్సిందే అంటాడు ఆయన. ఏంటో నాకు అర్థం కాలేదు. చాలా చిన్నపిల్లండి, చాలా భయం వేసింది, వింతగా కూడా ఉంది. ఓహో, దయ్యాలు మాట్లాడతాయి అని నాకు అప్పుడు అర్థమైంది. యేసు ప్రభు నమ్ముకున్న దయ్యాలు కూడా మాట్లాడతాయి. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటాయి, కానీ వదలవు, లోపల నుంచి బయటకు వదలవు. వాళ్ళు మాత్రం మందిరంలోనే ఉంటారు, ప్రతి వారం బైబిల్ పట్టుకొని వస్తారు, ప్రతి వారం ప్రార్థనలు చేస్తారు, ప్రతి వారం కానుకలు ఇస్తారు, ప్రతి వారము అవసరమైతే సువార్త కూడా వెళ్తారు. కానీ ఈ దయ్యాలు యేసుక్రీస్తుని తెలుసుకున్నా ఈ అపనమ్మకం వదలదు. మరి ఇంకొక విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా ఈ అపవిత్రమైన అన్క్లీన్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే దే వోంట్ అలౌ యూ టు గో ఫర్ బాప్టిజం తీసుకోవడానికి ఒప్పుకో. అప్పుడేనా? ఏంటండి ఆ ప్రశ్న? అప్పుడేనా? తల్లిదండ్రులు అడిగే ప్రశ్న. పిల్లలు ఇప్పుడేనా? వాళ్ళు అప్పుడేనా, వీళ్ళు ఇప్పుడేనా? మరి ఎప్పుడు? ఈ లోపు ఆయన వచ్చేస్తాడు. యుద్ధ సమాచారాలు వింటున్నారా లేదా? ఖచ్చితంగా యుద్ధ సమాచారాలు. ప్రతి బోర్డర్ టెరిటరీ కూడా ఈ రోజు ఏ రోజు యుద్ధం జరుగుతుందో తెలియదు. రష్యా ఒకవైపు ఆక్యుపై చేస్తుంది, పాలస్తీనా బోర్డర్స్ లో జరుగుతుంది, సిరియా మీద యుద్ధం జరుగుతుంది, అర్జెంటీనా యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లో యుద్ధం జరుగుతుంది. మీరు ఏ ప్రదేశంలో వినండి, ఐక్యరాజ్య సమితి శాంతి యొక్క ఆ సమూహము ఎన్నో విధాల ప్రయత్నం చేస్తున్నా కూడా, పీస్ కమిషన్ అయినా కూడా అవకాశం లేని పరిస్థితుల్లో యుద్ధ సమాచారాలు వింటున్నాం. ఏమండి, లాస్ట్ వీక్ మీరు పడుకున్న మీ మంచం కదిలిందా లేదా? మీరు కూర్చొని భూమి కదిలిందా లేదా? భూకంపాల గురించి మీరు వర్తమానాలు వింటారు. ప్రేమ చల్లారిపోతుంది, ఒకరి మీద ఒకరు కరువు, విపరీతమైన శ్రమలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ మీరు గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తప్పని పరిస్థితి. ఆయన రాకడా వచ్చేస్తాం. మరి ఎప్పుడు? కొంచెం వాల్యూమ్ తగ్గించు. మరి ఎప్పుడు ఈ పరిస్థితి అంటే ఒకటే విషయం అర్థం చేసుకోండి. ఏంటి? యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేస్తాడు, ఆయన వచ్చేసి తొందరగా మనల్ని అందరినీ తీసుకెళ్తాడు. నువ్వు యేసు ప్రభు అని ఒప్పుకుంటావు, జాగ్రత్తగా వినండి. ఆయన రక్షకుడు అని ఒప్పుకుంటావు,
నీ చేతిలో బైబిల్ ఉంటుంది, మీ అమ్మగారు చర్చకు వస్తారు, మీ నాన్నగారు చర్చకు వస్తారు, నువ్వు వస్తావు, మీ అక్క వస్తుంది, మీ అన్నయ్య వస్తాడు, మీ తమ్ముడు వస్తాడు, అందరూ వస్తూ ఉంటారు, మీ చుట్టాలందరూ చర్చకు వస్తారు, అవసరమైతే మీరే చర్చ నడిపిస్తూ ఉంటారు. బాప్తిజం మాత్రం అప్పుడే వద్దు. దిస్ ఇస్ అన్క్లీన్ స్పిరిట్. ఇంకొకటి ఏంటో తెలుసా, మందిరంలో ఉంటుంది, దేవుని మాటతో వింటుంది, కొన్ని పాపాలు వదలదు. ఈ అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రాత్మ కొన్ని సిన్స్ విడిచిపెట్టదు. ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు వాక్యం విన్నంతసేపు నాకు నేను ఎలా ఉంటానంటే చాలా హోలీగా ఉంటానండి అన్నాడు. ఏం పదం? వాక్యం విన్నంతసేపు ఆయన ఎలా ఉంటాడంట? హోలీగా ఉంటానండి. నేను బయటికి వెళ్ళి నా బండి స్టార్ట్ చేయగానే సిగరెట్ తాగకపోతే ఉండలేనండి అన్నాడు. ఐ వాంట్ టు లీవ్ ఇట్ బట్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. రెండు నాకు అదే కండిషన్స్లో ఉన్నాయి. నాకు ఈ పాపం తెలుసు, తప్పని తెలుసు, కానీ నేను ఆ తప్పుని విడిచిపెట్టలేను, వదిలిపెట్టలేకపోతున్నాను. తప్పని పరిస్థితి అవుతుంది. ఎందుకో నాకు ఈ బలహీనత వస్తూ ఉంది, ఈ బలహీనత చాలా ఇబ్బంది పెడతా ఉందండి అన్నాడు. మరొక విషయం చెప్తాను. దేవుని దగ్గరకు వస్తూ ఉంటాడు, దేవుని మందిరంలోనే ఉంటాడు. ఈ అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వ్యక్తి సమాజ మందిరంలో ఉంటాడు. చాలా మందికి అతనిలో అపవిత్ర ఆత్మ ఉందని సమాజ మందిరంలో ఎవరికి కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మయ్యా, ఒకవేళ నాలో అపవిత్రాత్మను తెలిసిపోతే మీ పరిస్థితి ఏంటి? మీలో ఉందని మీ పక్కోడికి తెలిసిపోతే పరిస్థితి ఏంటి? దేవుడు ఎంత కృపమయుడో. నీ లోపల ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని పాపాలున్నా పక్క వ్యక్తికి తెలియకుండా తన హృదయములో ఉన్న విషయాలను సమాధి చేసి పెట్టేశాడు. మనుషుని యొక్క హృదయాంతరంగం దేవునికి ఎరుక, ఎవ్వరికీ తెలియదు. ఈవెన్ ఇక్కడ ప్రొఫెసీ చెప్పగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి భయపడకండి. ప్రవచనాలు చెప్పగలిగిన అభిషేకము కలిగి ఉన్నవారు సైతము నీ భవిష్యత్తు గురించి, నీ లోపల దాగిన పరిస్థితుల గురించి చెప్పలేరు, చెప్పజాలరు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు, నిన్ను సిగ్గుపరచడు. నీ తప్పులు, నీ బలహీనతలు ప్రజలకు చెప్పేసి ఇదిగో నువ్వు ఇలా చేస్తావు, నువ్వు అలా చేస్తావు, నువ్వు అలాగన్నావు, ఎలాగన్నావు, ఇలా చెప్పేసి నిన్ను సిగ్గుపరిచేది అసలు ఆత్మే కాదు. కాబట్టి నిన్ను రక్షించుకోవడానికి దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడు కూడా నిన్ను సిగ్గుపరచడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. ఈ పరిశుద్ధాత్మను మన లోపల క్షమించండి, ఈ అపవిత్రాత్మను మన లోపల ఉంచుకున్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఇతరులకు ఎవరికి కనపడకుండా, బయట మీరు ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు ఆ విషయాలు ఎవరికి తెలియదు, మీరు ఒంటరిగా లైట్ ఆపిన తర్వాత మీరేం చేస్తారో తెలీదు, మీ ఇంటర్నెట్ దగ్గర మీరు ఎలా ఉన్నారో తెలీదు, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎలా ఉంటారో తెలియదు. బట్ చర్చిలోకి వచ్చేటప్పుడు మాత్రం హోలీగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. వీళ్ళ అలంకరణలో మార్పు ఉండదు, వస్త్రధారంలో మార్పు ఉండదు, వేషధారంలో మార్పు ఉండదు. వీళ్ళు మాత్రం యేసు ప్రభు వాక్యం పట్టుకుని ఉంటారు. అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రాత్మ అని బైబిల్ చెప్తుంది. మరొక విషయం చెప్పనా, ఈ అపవిత్రాత్మ యొక్క బలహీనత ఏంటో తెలుసా? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడైతే నువ్వు మాట్లాడు, నేనా నాకు నచ్చినట్టు మాట్లాడుకుంటాను, రోజు మాట్లాడను. ఏమండి, దయ్యం పట్టినోడు చేసి ప్రార్థన చేయించడం చూస్తాను, చేస్తాడా? ఎస్. ఈ అన్క్లీన్ స్పిరిట్ కూడా నిన్ను ప్రార్థన చేయనివ్వదు, నిన్ను దేవునితో మాట్లాడుకోనివ్వదు. ఒంటరిగా కొద్ది సమయం దేవునితో గడుపు అని ఒప్పుకోదు. నీ సమయాన్ని దొంగిలిస్తూ ఉంటుంది. మరో చోటికి వెళ్ళు, మరో చోటుకి చూడు, అక్కడితో వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఎంతో రోషప్ చేస్తుంది. బట్ దేవునితో పాటు కొద్ది సమయం నేను ఒంటరిగా గడుపుతాను అన్న పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీకు అందరికీ ఒక అనుమానం వచ్చి ఉంటుంది, ఏ వయసులో వాళ్ళకి ఆత్మ పడద్ది అని. నేను చెప్పనా, ఈ ఆఖరు ఆత్మ సుమారు 7 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. ప్రార్థన చేయించని ఆత్మ ఇది. వీళ్ళు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, ఒంటరిగా దేవునితో గడపడానికి ఇష్టపడరు. దేవునితో అంటే చాలు అగ్గి మీద పడిపోతారండి వీళ్ళు. ఇంకేమైనా అనండి, ఏ పనులకైనా వాళ్ళు సాహసాలు చేయగలుగుతారు. ప్రార్థన చేయడానికి మాత్రం ఈ 18 years లోపు ఈ అపవిత్రాత్మ వాళ్ళని చాలా బలంగా ప్రభావం చేస్తుంది. మనం ఆయనతో సహవాసం గలవారని చెప్పుకుంటున్నాం, మనం వెలుగులో నడవలేకపోతున్నాం. మనం ఎక్కడ నడుస్తున్నాం? చీకటిలో నడుస్తున్నాం. సో ఈ మొదటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఈ బలహీనతలో నుంచి మనం బయటకు వస్తే తప్ప మన వెలుగులో నడుస్తున్నామన్న విషయం మన ఇంటి వారికి తెలియదు, మన పక్కింటి వారికి తెలియదు, మనతో ఉన్న స్నేహితులు తెలియదు, మన పట్టణంలో మన గురించి వీరు క్రైస్తవులు అన్న విషయాన్ని ఇతరులు గుర్తించలేరు. గుర్తించగలగాలి అంటే మనలో ఆ అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రాత్మ ఏమవ్వాలి, మన నుంచి దూరమై మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితంతో మనం చూపించగలగాలి. రెండవ విషయం చెప్తాను. మార్క్ సువార్త 1వ అధ్యాయము, మార్క్ చాప్టర్ 1 verse 30 30వ వచనం నుంచి చదువుతున్నాను. మార్క్ సువార్త 1వ అధ్యాయము 30 నుంచి 31 చదువుతున్నాను, చూడండి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గుర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము
చేయసాగెను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు 2 అర్థాలు వచ్చాయి. నేను రెండో అర్థం బైబిల్లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా నమ్ముతున్నాను. దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. యాజ్ ఇట్ ఈస్గా దీనిలో ఏది ఉందో అది నేను నమ్ముతున్నాను. ఫస్ట్ నమ్మేవాడిని నేనే. బట్ నాకు నా శరీరం లోపలికి వినపడుతున్న రెండవ స్వరం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తాడంట, అందుకు ఆవిడకి జ్వరం వచ్చిందంట. మీ ఇంటికి చుట్టాలు వస్తారంట, అందుకు మీకు జ్వరాలు వస్తాయంట. అలా వినపడింది నాకు. మీ పుట్టింటోళ్ళు వస్తే జ్వరం రాదంట. మీ అత్తింటోళ్ళు వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తారంటే జ్వరం మాత్రం వస్తుందంట. నాకు అలాగే వినపడింది. ఆయనకి తెలియదు ఆ జ్వరం ఎందుకు వచ్చిందో. చూశాడు డైరెక్ట్గా వచ్చి, ఏమండి నన్ను ఒకవేళ మీరు పిలిచారనుకోండి, మా ఇంట్లో జ్వరంగా ఉంది మీరు రాకండి అని మీరు చెప్తారు. ఎందుకు? అక్కడ పరిస్థితిని బట్టి మీరు సహాయం చేయలేరు, మీరు ఆ ప్రదేశంలో ఏ ఏర్పాటు చేయలేరు. మహా పిలిస్తే మీరు ఇంకెందుకు పిలుస్తారు? మా ఇంట్లో మా అమ్మగారికి బాగాలేదు, మా అత్తగారికి బాగాలేదు, జ్వరంగా ఉంది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని పిలుస్తారు. యేసు ప్రభువుని అందుకు కాదు, ఈయన అలవాటు అటు వెళ్ళటం. కాబట్టి వెళ్ళిపోతూ ఉండగా అందరికీ డౌట్ వచ్చేసిందండి, జ్వరం వచ్చేసింది ఇక్కడ ఈ సిస్టర్కి. ఇక్కడ ఇలాంటి జ్వరాలు ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా? ఏమండి, సహవాసం కలిగిన వారు అని చెప్పుకునే సంగమా, నీకు ఇలాంటి జ్వరాలు ఎప్పుడైనా వస్తున్నాయా? అప్పుడప్పుడు. నిజానికి పారాసిటమాల్ పనిచేయదు జ్వరానికి. అదే ఏంటది, సిరప్లు, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్లు పనికిరావు. జ్వరం మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఇవాళ వాతావరణం చూస్తే అలాగే అనిపించింది. జ్వరం రాకపోయినా రొగ్గు తన్ని పెట్టి పడుకోవాలనిపించింది. మధ్యాహ్నం అంత వర్షంలో వచ్చాం మేము. ఇక్కడ ఏం లేదు, బాగానే ఉంది విశాఖపట్నంలో. అబ్బా ఈ ప్రార్థన కాదు కానీ పొద్దునేది అయిపోయింది, హాయిగా పడుకుంటే అనిపించింది. కొన్నిసార్లు మీకు కూడా ఎవరైనా వస్తారంటే అలాగే అనిపిస్తుంది, హాయిగా పడుకుంటే బాగుంది. అనవసరంగా వాళ్ళు వస్తున్నారు, వండి పెట్టాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు తినకుండా హాస్పిటల్ అంటారు, యారాడకొండ అంటారు, ఆ తర్వాత బీచ్ అంటారు, ఆ తర్వాత జూ అంటారు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఊరంతా తెప్పమంటారు. పెట్రోల్ ఖర్చు, వాళ్ళతో పాటు టైం దండగా వేస్ట్. ఏమండి, కొంతమందికే జ్వరాలు ఎందుకు వస్తాయి? అందరికీ రావాలిగా. వస్తే ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయండి? పిల్లలు, యవనస్తులు, మీకు కూడా వస్తుంది జ్వరం. అత్తకే కాదు, పేతురు అత్తగారికే కాదు, మనకు కూడా వస్తుంది. నాన్న తెల్లవారు లేచి మనం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ప్రోగ్రామ్ మీ డాడీ ఇమ్మనండి, తెల్లారికి మీకు జ్వరం వచ్చేస్తుంది. నాకు నీరసంగా ఉంది, నేను రాను, మీరు వెళ్ళండి. అది తీసుకెళ్ళచ్చు కదా. అక్కడికి వెళ్ళి అడిగి ఫోన్ చేయండి, ఆడు వస్తాడు, నేను రాను. మనకేమొచ్చింది ఇప్పుడు? జ్వరం వచ్చింది. ఇంకొంతమందికి కొన్ని జ్వరాలు ఉంటాయండి. జ్వరం వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటారు ఇక్కడ? మాట్లాడాలనుకుంటారా, మాట్లాడకుండా ఉంటారా? నేనేమనుకుంటానంటే మాట్లాడకుండా ఉండడం జ్వరం యొక్క లక్షణం అనుకుంటాను. వాళ్ళు మాట్లాడరు, కదుపునా సరే. ఏమో, మాట్లాడేవాళ్ళు గలగలగలగల మాట్లాడతారు, అప్పుడు మాత్రం మాటలకు జ్వరం వస్తుంది. ఆ జ్వరం మాట్లాడనివ్వదు. ఏమంటుందో తెలుసా? అక్కడ ఉన్నాయి, నాకు తెలీదు, మీరు చూడండి, మిమ్మల్ని అడగాలేంటి, చెప్పాలేంటి, ఏమో జ్వరం బాగా వచ్చింది. మనం సహవాసం కలిగిన వారము ఎవరితో? వెలుగులో నడువాలో ఎలా నడుస్తున్నాం మరి? చీకటిలో. ఆడవాళ్ళని నవ్వుతున్నారు, మగవాళ్ళని నవ్వట్లేదే. మీకు బాగా జ్వరాలు వస్తాయి, అలాగ కాదు. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, మగవారికట 7,000 మాటలు మాట్లాడతారంట పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఆడోళ్ళు 14,000 మాట్లాడతారంట, 14,000 వర్డ్స్. ఇప్పుడు 7,000 తొందరగా అయిపోతాయా, 14,000 తొందరగా అయిపోతాయా? 7,000 అయిపోతాయి. ఆ తర్వాత ఈడు మంకు అన్నదంట, వెళ్దాం, వస్తాం. ఏమండి మరే మొన్న వాళ్ళు వీళ్ళు అది ఇది ఇక్కడ జ్వరం వచ్చింది, ఇంక ఈ జ్వరానికి మందులు లేవు, ఇంజక్షన్లు పనిచేయవు. నీతో మాట్లాడిన ఒకటే, ఆ రాయితో మాట్లాడిన ఒకటే. టీవీ దగ్గర పడండి, అప్పుడు ఈవిడికి జ్వరం వస్తుంది. సందకాడు కోపం వస్తే తెల్లవారులోపు కాపం పోద్దా? ఎక్కువ అయిపోద్ది. తెల్లారికి నిజంగా జ్వరం వస్తుంది, టిఫిన్ ఉండదు, భోజనం ఉండదు. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఇంట్లోకి వచ్చాడంట. ఏమంటాడు? అమ్మా సిస్టర్, చీకట్లో ఉన్నావు తల్లి, నువ్వు చీకట్లో బతుకుతున్నావు,
ఎవరైనా ఆయన నువ్వు యేసు ప్రభు తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు, కానీ నీ బ్రతుకంతా ఇప్పుడు చెడిపోయి నడుస్తున్నావు. ఈ చెడిపోతూ నడుస్తున్నటువంటి ఈ చీకటి మార్గంలో నుంచి నిన్ను బయటికి రావాలనుకుని నీ చెయ్యి పడదాం అనుకుంటున్నాడు. ఇస్తావా? ఆయన చేయిస్తారా? ఆ మూడ్లో, ఆ మూమెంట్లో, ఆ కోపతాపాల్లో సీరియస్గా మొఖాలు ఎర్రగా అయిపోయి మాట్లాడుకోవడానికి ఇష్టం లేక, మనుషుల్ని చూడడానికి సైతం ఇష్టం లేక, ఒప్పుకోవడానికి ఇష్టం లేక అటువైపు గోడకేసి తిరిగి ప్రార్థన ఉండదు, పాట ఉండదు, స్తుతి ఉండదు. ఎవరికైనా బాధ కలిగినా వాడు ఏదో చెయ్యాలి. వీడికి దినపడదు. అప్పుడు ఎందుకు? మనము అన్యోన్య సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడుస్తున్నాం బ్రతుకులో. హౌ ఫన్నీ ఇట్ ఈస్. ఏంటి మీ వెలుగు? ఇతరులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని హేతు ఎప్పుడు అడుగుతాడు? నువ్వు క్రిస్టియన్ వా? నేను ఎలా అడుగుతాడు నిన్ను? నీ ఇంట సాక్ష్యం సరిగా లేనప్పుడు, నీ వీధిలో సాక్ష్యం సరిగా లేనప్పుడు, నీ లోపల సరిగా లేనప్పుడు, నీ రక్షణ మూలములు సరిగా లేనప్పుడు మనుషులు నిన్ను చూసి ఏం మాట్లాడతారు? ఇక ఆలోచించి ఒకసారి ఏం మాట్లాడతారు. ఇంకో మాట చెప్పనా? కొంతమందికి ఆత్మీయ జ్వరాలు కూడా ఉంటాయండి. శారీరక జ్వరాలు కాదు ఇవి, ఆత్మీయ జ్వరాలు. పాస్టర్ గారు నన్ను పలకరించలేదు, నేను చర్చికి రాను. నిన్న ఎవరు పక్కనాడు కూర్చుంది, పెద్ద ఎన్ని సంవత్సరాలు సీనియర్, ప్రైజ్ లాడు చెప్తే కనీసం ఎలా అనలేదు. ఆ చర్చికి మనం ఎందుకు, ఇంకా వేస్ట్. ఆడలేనా? ఎప్పుడు ఆడలేనా? మ్యూజిక్ పాటలు ఎప్పుడు ఆడలేనా? మనకు ఛాన్స్ ఎవరా? మనకు మైక్ ఎవరా? ఈ చర్చ్ వద్దు. వాళ్ళు ఏమి ఇంట్లోకి వెళ్ళిపోతారు, మనల్ని ఇంట్లోకి రానివ్వరు. మనకి ఈ అనలేదు, వాళ్ళకి ఆ అన్నారు. మాకు జ్వరం వచ్చింది, నేను రాను. దయచేసి దేవుని సంఘంలో ఉన్న నీవు ఇలాంటి జ్వరాలకు మందులు వెతకడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళక, ఉత్తమమైన పరమ వైద్యుడు కూడా ఉన్నాడు, ఆయన నీ చేయి పట్టాలి. నువ్వు వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? ఎందుకు దూరం అవుతున్నావు? ఎందుకు చీకట్లోకి వెళ్ళిపోతున్నావు? అన్యోన్య సహవాసం కలిగిన నీ బ్రతుకు ఈరోజు విశ్వాసపు జీవితంలో ఎందుకు రోషంలో వరవడి కలిగి నడవలేకపోతున్నావు? పరిశీలించుకో ఒకసారి. చీకట్లు నడుస్తున్నావు. ఇంకో జ్వరం ఉందండి. ఈ జ్వరం ఏంటంటే, కొన్ని చేసేస్తే జ్వరం తగ్గిపోద్దట. మొన్న ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, మా సిస్టర్కి జ్వరం వచ్చిందండి అన్నాడు. ప్రార్థన చేద్దాం బ్రదర్, తగ్గిపోద్దంటే. ప్రార్థన చేయదు కానీ మీకు చిన్న టెక్నిక్ చెప్తాను బ్రదర్, చేయండి అన్నాడు. ఉల్లి దోశ పట్టండి, మా చెల్లికి జ్వరం తగ్గిపోద్ది అన్నాడు. ఏంటది? ఉల్లి దోశకి జ్వరం తగ్గిపోద్దా? మీకు తెలియదు బ్రదరు, జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని కావాల్సినవి ఉంటాయి, అవి ఇచ్చేస్తే తగ్గిపోద్ది అన్నాడు. సంబడి ఈజ్ హియర్. కొంతమందికి అవి తింటే తగ్గిపోతాయంట కదా. వాళ్ళకి తినే ముందు జ్వరం వస్తుంది, అది కావాల్సి వచ్చినప్పుడు జ్వరం వస్తుంది. జాగ్రత్త ఆత్మీయులరా. పొరబడుతున్నారేమో మీరు ఆత్మీయులని, మీరు వెలుగులో ఉన్నామని నడుస్తున్నారేమో. ఎందుకు వచ్చింది ఈ లోపల ఉన్నటువంటి జ్వరం? యేసుక్రీస్తు ఆ ఇంటికే ఎందుకు వెళ్ళాలి? ఆ ఇంటిలో జ్వరం కలిగిన ఒక వ్యక్తి ఉంది. ఈరోజు నీ ఇంటిలో ఆ జ్వరం కలిగిన వ్యక్తివి నువ్వే అయితే నిన్ను తాకడానికి ఆయన వస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. అప్పుడు అనుకోవచ్చు, ఎంతకు మునుపు యేసుప్రభు ముడితే తగ్గిపోయేది కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చినా కూడా తగ్గదు ఈ జ్వరం. ఇదేం జ్వరం? ఇప్పుడు తగ్గదు ఈ జ్వరం. యేసుప్రభు వచ్చినా తగ్గదు, బైబిల్ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టినా తగ్గదు. ఏమండి, దీని మీద నూనెంతా తీసుకొచ్చాడు, నెత్తి మీద పోసి ఒళ్ళంతా తడిపినా కూడా ఆ జ్వరం. మీ ఇళ్లలో లేవా కొంతమందికి ఇలాంటివి? దాన్ని మొండితనం అంటారు. ఏమంటారు ఈ జ్వరం పేరు? వదలరు. నీకేం తెలుసురా బైబిల్? నువ్వు నిన్న కాక మొన్న వచ్చి బచ్చాగడు అన్నాడు ఒక ఆయన నన్ను. బైబిల్ నాకు తెలీదు, నిజంగా నాకు తెలియదు బ్రదరు బైబిల్, కానీ యేసు ప్రభు నాకు తెలుసు. నీకు తెలుసా? ఆ యేసు నాకు తెలుసు, బైబిల్లో ఉన్న యేసు ఏంటో. నా కొరకు, నా బదులుగా, నా స్థానంలో నా కోసం చనిపోయిన యేసు నాకు తెలుసు. నీకు తెలుసా? నీకు ఆ బైబిల్ గురించి మాట్లాడుతున్నావు, శాస్త్రం గురించి. నీకు డాక్టరీన్లు తెలుసేమో, నాకు జీసస్ తెలుసు. ఆ యేసుతో జీవించే విధానం నాకు తెలుసు. ఈరోజు ఆ మొండితనపు ధైర్యాలు, ఆ దయ్యాలు లేక జ్వరాలు విడిచిపెట్టుకోకపోతే ప్రభు నిన్ను వచ్చి తాకినా జరగదు. ఇక్కడ మాత్రం ఒక విషయం జరిగిందండి. ఆయన 31వ వచనంలో చూస్తే, వచ్చి ఊరుకోలే, ఆయన ఆమె దగ్గరకు వచ్చి, ఒకసారి చెప్పండి ఏంటి, ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఆయన నీ దగ్గరకు వస్తాడు, నిన్ను చెయ్యి పట్టుకుంటాడు, నీ జ్వరం పోద్ది, నువ్వు ఆయనకు ఉపచారం చేయాలి. హలో, మీరు అందరూ చెప్పారా? ఆయన మీ దగ్గరికి వస్తాడు. బ్రదర్ చెప్పండి, రత్న గారు చెప్పండి, ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చి మామూలుగా ఉండడండి, ఆయన మిమ్మల్ని చేయబట్టుకుంటాడు, ఆయన చేయబడి మిమ్మల్ని లేవనెత్తాడు, మీకు జ్వరం పోద్ది, అప్పుడు మీరు ఉపచారం చేయాలి. దేవుని స్తోత్రం. అపవిత్రాత్మ దొరికింది,
జ్వరానికి కారణాలు దొరికాయి. మూడో విషయం చెప్తా. మార్క్స్ వార్త 1వ అధ్యాయం. ఏమిటో ఈ మార్కులో ఉన్న గొప్పతనం. 1వ అధ్యాయం అంతా దడదడలాడిస్తాడు యేసుప్రభు వారు. చూడండి 40వ వచనంకి వస్తానండి. 40 మార్క్స్ వార్త 1వ అధ్యాయం, గోస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్స్ 40. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన 2 రోజుల తర్వాత రమ్మని చెప్పాను. బైబిల్ అలా లేదా? ఏముంది అక్కడ? నా కళ్ళద్దాలు సరి కనబట్టలేదు. 41వ వచనం. మీ బైబిల్ ఏముంది చూసారా? హలో బేర్, వెనకాతల బైబిల్ ఏముందో చూసారా? 41వ వచనం. ఆయన 2 రోజుల తర్వాత రమ్మని చెప్పాను. అలా లేదా? 41 ఏముంది? చాలా మందికి మీకు ఎంత ధైర్యం అంటే ఈ గుడ్డోడు చదివేస్తే ఇనేయడమే. మీ కళ్ళు ఎందుకు? లేఖనములు అలా ఉన్నాయో లేవో పరిశీలించి పరిశోధించి చూసుకోమని బెరయా సంఘస్థులు చేశారు ఆ రోజు. ఈ రోజుకి ఇదే చెయ్యాలి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, బైబిల్ ఉంది కదా అన్నాడు. లేదన్నాను. అంటే అదేంటి లేదా అన్నాడు. నీ నోటికి వచ్చింది బైబిల్ ఎందుకు ఉంటుందా? బైబిల్లో ఉన్నది నీ నోట్లో మాట్లాడు, అది ఒప్పుకుంటాను నేను. నువ్వు లేని మాటలు ఎందుకు చెప్తావు అని అంటే, అలా లేదండి అన్నాడు. లేదు అన్నాడు. అప్పుడు తీసి చూపించాను బైబిల్లో ఎలా ఉంది అని. అప్పుడు ఆయన అన్నాడు, కరెక్టే సార్ అన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకొని నువ్వు అది చూడకపోతే ఇక్కడే ఇలాగే బుక్ అయిపోతావు. బైబిల్ ఉంది కదా అంటే అని ఉంటావు. చూసుకో ఇక్కడ ఏముంది. ఇక్కడ ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని. అబ్బా, ఇప్పుడు కుష్ఠోడు ఎక్కడికి వచ్చి మోకాళ్ళు గోడు? యేసుక్రీస్తు వారి ఎదుట వచ్చి మోకాళ్ళుని ఆయన ఒక మాట చెప్తున్నాడు, ప్రవ్వా నా కుష్ఠు ఉంది, ప్రజలు నన్ను ముట్టరు, మనుషుల దగ్గరికి వెళ్తే ఒప్పుకోరు, వాళ్ళు నన్ను చూసి అసహించుకుంటారు, ప్రజలందరూ నడిచిన సమయంలో నేను నడవకూడదు, మిట్ట మధ్యాహ్నం ప్రజలందరూ రెస్ట్ సేద తీసుకున్న వేళ అప్పుడు నేను రోడ్ల మీద నడవాలి, మనుషులందరూ నిద్రపుచ్చిన రాత్రి తర్వాత చీకట్లో నేను ప్రయాణం చేయాలి, ఒకవేళ నిజంగా ఉదయకాలం ప్రయాణం చేయాల్సి వస్తే పగటి పొద్దు రాక మునుపు ప్రయాణాన్ని ముగించి నేను ఎక్కడో చోట దాక్కోవాలి. ఎందుకంటే ఈ కుష్ఠు రోగం కలిగినటువంటి వ్యక్తిగా నేను రోడ్డు మీద నడిస్తే ప్రజలు నన్ను రాళ్లతో కొడతారు. ఆ వ్యాధి అంటు వ్యాధి అని అప్పట్లో భావించేవారు. ఈ కుష్ఠుకి కొన్ని రకాలైనటువంటి క్రిములు కారణం. ఇది అంటువ్యాధి కాదు. అయితే ఈ అంటువ్యాధి అయితే లేదు కానీ కుష్టు కలిగిన వాళ్ళందరూ ఒక చోట ఉంటారండి. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. సెవెంత్ డే అడ్వెంటేజ్ చర్చ్ దగ్గర శనివారం మధ్యాహ్నం 11:30 గంటలకల్లా బోల్డ్ మంది అక్కడ బయట పాట పాడుతూ ఉంటారు, నడిపించు నావా. అప్పటికి ఎన్ని సంవత్సరాలు పాడుతున్నారు ఆ పాట, నా వెలకలా. అప్పుడు అర్థమైంది. ఒక ఆయన పిలిచాడు గారు, ఏంట్రా ప్రతి శనివారం ఎక్కడనంటే, బాబు మేము లెప్రసీ కాలనీలో ఉంటాం, విజయనగరం చివర ఉంది మాకు చర్చ్ ఉంది, మాకు లెప్రసీ పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, మా ఇళ్ళన్నీ లెప్రసీవే, మా ఇంటికి కనీసం 4 లేక 5 లెప్రసీ వాళ్ళు ఉంటారు, మాలో మేమే పెళ్లిళ్ళు చేసుకుంటాం. అదే ఒకటో పెళ్లి కాదులేండి, మాలో మేమే పెళ్లిళ్ళు చేసుకుని సహజీవనం చేస్తూ ఉంటాం. మేము అందరము కూడా లక్షవారం ఇక్కడికి వచ్చి సాయిబాబా గుడి మీద మేము వెళ్తాం, శుక్రవారం మసీదులో ఉంటాం, శనివారం ఇక్కడ చర్చిలో ఉంటాం, ఆదివారం మా చర్చిలో ఉంటాం అన్నాడు. ఓహో, మీ బెటాలియన్ అంతటికి ఒక నాయకుడు, అందరూ కలిసి సహజీవనం, అందరూ కలిసి ఆరాధించడం, అందరూ కలిసి సామూహికంగా ఒకే కుటుంబాల మధ్య వాళ్ళు జీవించడం, ఇది మంచిగా అనిపించింది. ఈ కుష్ఠోళ్ళు ఎప్పుడు కూడా అందరూ ఎలా ఉంటారట? అందరూ కలిసి ఉంటారు. సంఘం అంటే ఏంటి? అందరూ కలిసి ఉండడమే. నిజంగా మనం చూస్తే మనలో ఏమైనా కుష్ఠు ఉందో లేదో ఈరోజు మోకాళ్ళుని యేసుప్రభు దగ్గర అడగాలండి. ఏంటి? గర్వము, ఏంటండి? అహంకారము, చెప్పండి, అందము, స్వనీతి, వెర్రవీగుట, గొప్పల చెప్పుట, దుష్టత్వము, ఇవన్నీ కుష్ఠ లక్షణాలే. ఆ కుష్ఠ ఏం చేస్తే తెలుసా? అలా 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 కొరుక్కుని తినేస్తుందండి బాడీని. అందుకని ఏం చేస్తారంటే డాక్టర్స్, ఇది ఎలాగో క్యావిటేట్ అయిపోద్ది కాబట్టి ఇక్కడికి హ్యామిటేట్ చేసేస్తారు, కోసేస్తే అది నెమ్మదిగా అక్కడ అలా తయారైపోద్ది. ఇంకంతే, బాడీలో ప్రతి పార్ట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినటువంటి మన లోపల ఏది బయటకు కనపడని కుష్ఠు అంటే బయట కనపడింది. ఇక్కడ లోపల ఎక్కడైనా కనపడింది ఏమైనా మీ లోపల ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. లోపల చూడండి. మీకు తెలుసా, బైబిల్లో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్కి బయట లేదు,
ఓ చిన్న పిల్లాడు బట్టలు మార్చుకుంటూ చెప్పిందండి, నీకు లోపల కుష్టుందని. అతని పేరు నయమాను. ఎలీషా దగ్గరకు వచ్చాడు. వెళ్ళి మునగా అన్నాడు. నేను మునిగితే పోదు అన్నాడు. పోద్దో లేదో తర్వాత విషయం, ముందు వెళ్ళి 7 సార్లు మునుగు అన్నాడు. ఈరోజు యేసుప్రభు వారు నీతో మాట్లాడుతున్నాడు. నీవు జనములో ఉన్నావు కానీ నీ కుష్టు మాత్రం బయట కనపడకుండా దాచుకుంటున్నావు. బట్టల కిందో, మాటల కిందో, పాటల కిందో, ఇంకేదో పరిస్థితుల కిందో దాచేసుకుంటున్నావు. బయటకు కనపడలేదు ఈ లెప్రసీ. ఈ పరిశుద్ధులకు తగినట్లు సహవాసంతో ఉండేటప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఈ లెప్పర్ అనేవాడు, ఈ కుష్టు వ్యాధి కలిగిన వాడు శుద్ధి చేయబడకుండా సమాజంలోకి రావడానికి వీలేదు. క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఇదే రూలు. ఏ ముహూర్తాన క్రీస్తు గారు వచ్చాడో కానీ, యేసుప్రభు వారు వచ్చారో కానీ, ఈ కుష్ఠోళ్ళకి, దొంగోళ్ళకి, వ్యభిచారులకి, రక్తస్రావం కలిగిన వాళ్ళకి అందరికీ ఎంట్రీ ఇచ్చి పడేశాడండి ఈరోజు చర్చిలోకి. అప్పట్లో వీళ్ళందరూ ఎక్కడ ఉండేవారు? బయట ఆశ్రయపురాల్లో. ఈ యేసు వచ్చి అందరిని ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ఇప్పుడు అదండి ఇక్కడ తెచ్చిపెట్టాడు. అందుకే ఇక్కడ చూసినప్పుడు అందరూ ఒకేలా కనపడతారు. ముక్కులు సత్తైపోయినట్టు కనపడరు, చెవులు లేనట్టు, చేతులు లేనట్టు కనపడరు. కానీ లోపల కుష్టు మాత్రం అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ కుష్టు వ్యాధి స్పర్శ తెలియదు, గాయాలను తొందరగా మాన్చదు. ఈ శరీరంలో చాలా విషయాలలో ఒక్కొక్క అవయవము కూడా పాడైపోతూ ఉంటుంది. 44వ వచనంలో ఆయన ఏం చేశాడు ఒకసారి చూద్దాం. 44 మార్క్ 1:44. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనబరుచుకొని నీవు శుద్ధుడు వెనుక మోసే నియమించిన కానుకలు నర్పించుమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ యేసు ప్రభు వారు నాకిష్టమే నీ కుష్టుని బాగు చేయటం అన్నాడు. కానీ కుష్టు వదులుకోవడం ఎంతమందికి ఇష్టం? కుష్టు వదులుకోవడం ఎంతమందికి ఇష్టం? ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మేము విజయవాడ వెళ్ళిపోతున్నాం, చర్చికి ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. నేను చర్చి చెడు 15 మందిని అడిగి అందరికీ ఫోన్లు చేసి ఒక చర్చి అడ్రస్ చెప్పాను. ఆ రోజు ఆయన వెళ్ళాడు అక్కడికి. బయట నుంచి చూశాడు ఆ వాతావరణం. అదే ఆదివారం కాదు, శనివారం మధ్యాహ్నం వెళ్ళి ఇక్కడ చర్చ్ ఎక్కడ అని అడిగారు. వాళ్ళు చెప్పారు ఈ మేడ మీద అని. చూసి వచ్చారు. ఆదివారం అక్కడికి వెళ్ళలేదు ఈయన. నేను ఫోన్ చేశాను, బ్రదర్ వెళ్ళారా? బ్రదరు శనివారం మధ్యాహ్నం వెళ్ళి చూశాను బ్రదరు, అదేమీ నాకు అంత నచ్చలేదు బ్రదర్ అన్నాడు. ఏం నచ్చలేదు అన్న? చర్చి నచ్చలేదు బ్రదర్ అన్నాడు. అంటే బిల్డింగ్ నచ్చాలా? పాస్టర్ గారు అందంగా ఉండాలా? లేకపోతే మీరు ఎంటర్ అవుతుండగానే అక్కడ ఒక పెద్ద కటౌట్, ఆ ఫేస్ కనపడితే, పాస్టర్ గారు ఫేస్ కనపడితే కొంతమంది చర్చికి వెళ్తారు, ఆ పాస్టర్ గారు ఫేస్ కటౌట్ లేదా అని అడిగారు. అది కాదండి, అయినా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నడిపించమన్నాడు. ఇంకెప్పుడు నన్ను అడక్కైతే అన్నాను. నేను ఇచ్చిన అడ్రస్ అన్ని పక్కన పెట్టుకున్నాడు. మరో చర్చికి వెళ్ళాడు. ఆయన చాలా ఆనందభరితుడైపోయాడు. ఎంత సంతోషిస్తున్నాడంటే, ఎంత తృప్తిగా ఉన్నాడంటే, ఆదివారం నేను చర్చ్ ఎలా అవుతుంది అన్న నా టైం తెలిసిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది. వెంటనే చూసి బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ ఏంటి చర్చికి వెళ్ళారా అన్నానంటే, బ్రదర్ వెళ్ళాను బ్రదర్. బాగుందా అన్నాడు. అదిరిపోయింది బ్రదర్, ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు బ్రదర్. అసలు దేవుడు మాట్లాడడం కదా, ఆ మందిరం చూసి నా ఒళ్ళు మైమరిచిపోయింది బ్రదర్. తర్వాత అసలు నిజంగా ఏంటనంటే, మా చౌదరి చర్చే బ్రదర్ అన్నాడు. అందుకు ఒళ్ళు పలకరించింది. కుష్ఠోడు ఎక్కడ చేరుతాడు? ఊరు దాటిన ఎక్కడికి వెళ్ళాలి? కుష్ఠోళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. కులము అనే కుష్టు పట్టినోడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు. ఇంకో చోటుకి ఎందుకు వెళ్తాడు? నేను చెప్పిన వెలుగులోకి ఎందుకు నడుస్తాడు? వెలుగులోకి వెళ్తే ఈడు కుష్టు బయటపడుతుంది. కుష్టు, కులము అనే కుష్టు, మతము అనే కుష్టు, ప్రాంతీయత అనే కుష్టు, మా ఇంటి పేరు టోడే అన్నాడు ఒక ఆయన వచ్చి. ఏంట్రా బాబు, చర్చిల్లో కూడా ఇలాంటి మీ ఇంటి పేరు టోళ్ళు కూడా ఉంటారా అని అడిగితే, మా ఇంటోళ్ళే, మా రాజులే అన్నాడు. ఏంట్రో ఇలాంటి ఈ కుష్టు పట్టేసిన తర్వాత రెడ్ ఏంటి, కాపు ఏంటి, ఎవడైనా ఒకటే. కుష్ఠోళ్ళందరినీ ఏమంటారు చెప్పండి? కుష్టువాడు అంటాడు. అంతేగాని కలన కాపు కుష్టు, రెడ్డి కుష్టు నాటాడుకోవడానికే సిగ్గుగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? కట్లు కట్టుకుంటారు రోజు. ఎందుకు? అది కనపడకుండా వాళ్ళ కాళ్ళే కట్టుకుని, వాళ్ళ కాళ్ళే ఇప్పుకుని, వాళ్ళ కాళ్ళే మార్చుకుని, వాళ్ళ కాళ్ళే చేసుకుని, మనం కూడా తెల్లారులేకి పొద్దున్న ఒక డ్రెస్సు, మధ్యాహ్నం ఒక డ్రెస్సు, సాయంత్రం ఒక డ్రెస్సు. ఏంటి కుష్టే ఏంటి ఏమన్నా నీకు? అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అలా కనపడాలి, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎలా కనపడాలి, వాళ్ళకి ఎలా కనపడాలి, వాళ్ళకి ఎలా కనపడాలి. ఇన్ని జబ్బులు నీకు పట్టుంటే నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా?
చెక్ చేసుకో, నువ్వు వెలుగులో ఉన్నావేమో. మూడో విషయం చెప్తా, నాలుగో విషయం చెప్తాను. మార్కును వదలనండి, 2వ అధ్యాయంకి రండి. అసలు మార్క్ గోస్పల్ ఈరోజు ఎంత సంతోషంగా ఉందో కదా మనకి. ఇన్ని ఉన్నాయా ఈ మార్క్ గోస్పల్లో. ఎవరైనా బైబిల్ని పట్టుకుని కొత్తగా వస్తున్న వాళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరైనా ఉంటే వారికి ఫస్ట్ మీరు చదవమని చెప్పాల్సినటువంటి అధ్యాయం ఏంటో తెలుసా? మార్కు సువార్తే. యోహాను సువార్త ఇవ్వకండి, మార్కు సువార్త చదవమనండి. అంటే చదువుగలిగిన వాళ్ళు, వచ్చిన వారు, వాళ్ళకి ఏమర్థమవుతుందంటే ప్రభువు చేసిన మిరకిల్స్, అద్భుతాలు కనపడతాయి, ఆశ్చర్యమైన విడుదలలు కనపడతాయి. దానిని బట్టి వాళ్ళు ప్రభువులో మరిమిక్కిలి స్థిరంగా నిలబడతారు. వాళ్ళు కొంచెం స్థిరమైన తర్వాత వాళ్ళకి చెప్పాల్సినటువంటి అధ్యాయం యోహాను సువార్త. ప్రేమ సూత్రం కనబడుతుంది దానిలో. యేసుక్రీస్తు వారికి రక్షించు గొర్రెపిల్లగా కనపడతాడు, అది తెలియచేయాలి. తరువాత ఆటోమేటిక్గా మీరు గైడ్ చేయడం మాని వాళ్ళని చదువుకోమని చెప్పాలి. అంతేగాని అది అయ్యాక నా దగ్గరికి రా, నువ్వేమైనా యేసు ప్రభువా బోధ చేయడానికి రమ్మని కొండ మీద కూర్చుంటావు నువ్వు, అలా కొండలు ఎక్కకండి. వాళ్ళ బైబిల్ చదువుకోమనండి, మంచిది. మూడో విషయం, ఇది 4వ విషయం కదా. 2వ అధ్యాయము 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 9 చేత మోయించుకుని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చారు. ఇది భలే ఉందండి. పేషెంట్కి ఏమొచ్చింది? పక్షవాతం వచ్చినోడికి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఏదో ఒక పార్ట్ సైడ్ కొట్టేస్తుంది. అప్పర్ కానీ లోవర్ కానీ సగం కొట్టేసిన తర్వాత మాట కూడా ఏమైపోద్ది? చేద్దాం అంటే ప్రార్థన చేద్దామా, ఏం చేద్దాం? మన రాజకీయ నాయకులు కూడా ఇలాగే మాట్లాడేస్తుంటారు. వాళ్ళది ఎవరికి అర్థం అవుతుందో ఆ పిఏ ట్రాన్స్లేట్ చేసుకుంటాడు. అంటే ఒరే నువ్వు పడిపోయింది, నీకు పార్టు, రెస్ట్ తీసుకో అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. పదవులు అంటుపెట్టి కూర్చుంటారు. సరే, వాళ్ళ గురించి ఎందుకులేండి, మన గురించి, మనలో పక్షపాతం ఏంటో చూద్దాం. మూతి కానీ, కాలు కానీ, చెయ్యి కానీ, ఒక్క కాలే కానీ, ఒక 2 కానీ, ఇలాంటివి బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోతాయి. నేను చెప్పనా, మీరు ఈరోజు ఇక్కడికి తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, చర్చికి వెళ్ళడం మానేసిన మనుషుల్ని, నీవు రారా, నువ్వు ఎలాగైనా రావాలరా, నువ్వు రాకపోతే బాగోదురా, ఒక్కసారి రా అని పక్షవాతం వచ్చిన లాక్కొచ్చి ఉంటారు. వాళ్ళు చూడండి, ఎవరైనా వాళ్ళు మామూలుగా నడవలేరు, రారు. ఎందుకు? వాళ్ళకి పక్షపాతం కాదు, పక్షవాతం. ఈ వాతం వచ్చిన తర్వాత ఏమవుద్ది? ఇప్పుడు చూడండి, వాళ్ళు రమ్మంటే రారు, వాళ్ళని బతికిలాడితే వస్తారు. పక్షవాతం కలిగిన రోగి కదా. నాన్న నువ్వు రా నాన్న, పెట్రోల్ వేస్తా నాన్న, అమ్మ కాదు, మా అమ్మ కదా, రేపు నీకు నూడిల్స్ చేసిస్తాను కదా, చర్చికి రా కదా, మా అమ్మ కదా, బాబు నాయన. పక్షపాతం కలిగిన వాడి పరిస్థితి ఏంటండి? ఆడు మాట్లాడలేడు. నేను నవ్వించట్లా. నీ శరీరం లోపల నరాలు చచ్చుబడిపోయి, కండరాలు చచ్చుబడిపోయి, వీధుల్లో తిరగడానికి నీకు ఆసక్తి ఉంది. టీవీ ముందు కూర్చుని సన్ రైజర్స్ 6 కొడతా 4 కొడతా అని ఎతకడానికి నీ టైం ఉంది. దేవుని మందిరంలోకి రావడానికి నీకు సమయం లేదా? నీకు రోడ్లమ్మటి తిరగడానికి, బీచ్లమ్మటి తిరగడానికి, మనుషులు ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటే ఆడికి రెస్ట్ లేకుండా SMS పంపడానికి అయితే నీకు ఓపిక ఉంది. కానీ దేవుని మందిరంలోకి వచ్చి నేను కూర్చోలేను గంట సేపు. పక్షపాతం వచ్చినోడు ఎలా కూర్చుంటాడు సిస్టరు? గంట సేపు ఎలా కూర్చుంటాడు? నీ నడుము వెన్నుపూసకు పక్షపాతం వచ్చింది, నీ అప్పర్ లిమ్స్ పని చేయటం లేదు, లోవర్ లిమ్స్ పని చేయవు. ఇంకా నీకు బయట వర్షం వస్తే చర్చికి రావడానికి ఏమండి? నీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయిపోయినప్పుడు మేకప్ మానేసి చర్చికి వెళ్ళావా? నువ్వు పెళ్ళికి వెళ్ళావా? వర్షం పడినప్పుడు అన్నీ వేసుకుని, తెగేసుకుని, ఎగేసుకుని, ఇంకోటి బ్యాగ్లో 2 సెట్లు పెట్టుకుని వెళ్ళావు. మరి దేవుని మందిరం రావడానికి నీకు పక్షపాతం కాదు, కదలలేవు. ఇదొక పక్షపాతం. ఈ పక్షపాతం అక్కడితో ఊరుకోలేదండి. నీ ఆధీనంలోకి వస్తే తప్ప ఆ అవయవము పక్షవాతం తగ్గదు. ద బాడీ షుడ్ కమ్ ఇన్ టు యువర్ కంట్రోల్. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చర్చికి రానాళ్ళు చూసి అమ్మయ్యా మా ఇంట్లో పేషెంట్ దొరికాడని అనుకునేవి గనక చాలాసార్లు ఏమవుతాయంటే మితిమీరిన శారీరక బలహీనతలు మన నుంచి బయటకు వచ్చేసి మనల్ని అందవిహీనంగా చేస్తాయి. నేను ఉదయం ఒక అబ్బాయిని చూశాను, వెరీ యంగ్, మంచి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఉన్నాడు కుర్రాడు. పాపం అతను నుంచుని ఉన్నంతసేపు నేను చాలాసేపు ఆలోచించి ఏంటి నుంచునే ఉన్నాడు, ఏదో ఆడ్ థింగ్, సంథింగ్, ఏదో ప్రాబ్లం ఉందని. ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళ ఫాదర్ కారులోంచి వీల్ చైర్ ఇలా ఓపెన్ చేసి అప్పుడు కూర్చోబెడితే అప్పుడు వచ్చి తన దాన్ని కూర్చున్నాడు. ఫుల్ రైట్ సైడ్ అంతా ప్యారలైజ్డ్ అట, తను మాట్లాడలేడు, ఓన్లీ లెఫ్ట్ కంట్రోల్ మాత్రమే ఉంది అతనికి. అప్పుడు అనిపించింది
శరీరం లోపల అవయవాలుంటే, కొంతమంది సహకారం ఉంటే తప్ప వాళ్ళు కొన్ని పనులు, ఇక్కడ ఎవరైనా మా పనులు మేమే చేసుకుంటాం, లేదు లేదు మాకు వాళ్ళు చేస్తేనే చేసుకుంటాం, ఎవరు ఉన్నారు ఇక్కడ? హలో యంగ్ బ్యాచ్, యూత్ బ్యాచ్, మీ పనులు మీరే చేసుకుంటారు, లేదు లేదు మా అమ్మ మమ్మల్ని నడిపిస్తే తప్ప మేము నడవం. మొన్న సిగ్గుమల్ల సంగతి చెప్తానండి. 22 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ తినిపిస్తే తప్ప తిందంట. 2 చేతులకి ఏమొచ్చింది? వాళ్ళ డాడీ వస్తే తప్ప ఆడి చర్చికి రాడంట. ఆడి కాళ్ళకి ఏమొచ్చి ఉంటుంది? ఎవరొస్తున్నారా? మీ పనులు మీరే చేసుకుంటారా, మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా? హలో హలో, మీరే చేస్తారా? మాకంత సమయం వాళ్ళు ఎక్కడెత్తారని అంటారా? చెక్ చేసుకోండి. 3వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఒక సంఘటన ఉంది. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరచను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకునే వాళ్ళని ఆయన మీద. ఇక్కడ కొంతమంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా? బోళ్ళు మంది. రోగాలు రోగాలు రోగాలు. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ రోగం వస్తుందో, లేకపోతే వచ్చిన తర్వాత రోగాలు నయం అవుతాయో నాకు అర్థం కాదు ఈ చాప్టర్లు చదివితే. నేను ఇప్పటికీ ఆలోచిస్తున్నాను, ఒక క్రైస్తవ మీటింగ్ ఎక్కడికైనా వాక్యం చెప్పే ప్రదేశంలో స్వస్థత మహాసభలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్తే బాగు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు బయటోళ్ళ క్రైస్తవులా? ఈ వాక్యం నెరవేరిపోయింది. పోండి, బైబిల్ రాసినప్పుడు ఇప్పుడు అదే సంఘటన. యేసు ప్రభు వారి మీద పడినట్లు ఆ పాస్టర్ గారు మీద పడిపోవాలి, లేకపోతే ఏదో అయిపోద్ది, వెళ్ళిపోతాడేమో ఆయన, మధ్యలో మాయమైపోతాడు. ఎత్తబడతారు కొంతమంది, మీటింగ్ అయిన వెంటనే ఎత్తబడిపోతారు, మళ్ళీ మరుసటి రోజుకు దిగుతాడు భూమి మీదకి. ఇదే పరిస్థితి చూస్తే మనం ఎందుకోనంటే, అనేక రోగాలు కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో పడి ఉంటున్నారు, కానీ ప్రభు స్వస్థత వాళ్ళ దగ్గరికి అందటం లేదు. దేవుని దగ్గరే ఉన్నారు, దేవుని వెలుగులోనే ఉన్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం ఉంది, అభిషేకం ఉంది, కమ్యూనియన్ రెట్టె ద్రాక్షరసం ఉంది, అవి పట్టుకుంటున్నారు. అయినా వారి శరీరంలోనికి, నరాలలోనికి, కండరాల్లోనికి, రక్తంలోనికి, మాంసంలోనికి, చర్మంలోనికి, దంతంలోనికి, అంతరేంద్రియాలలోనికి క్రీస్తు యొక్క ప్రభావవంతమైన స్వస్థపరచు అభిషేకం ఎందుకు వెళ్ళట్లేదు? పక్షవాతం వచ్చినోడికి నువ్వు ఎంత బతిలాడినా అది జరగదు. జాగ్రత్త. ఒక ఆయన అంటున్నాడు పక్షవాతం తగ్గడానికి ఫిజియోథెరపీ కావాలన్నాడు. ఐ డూ అగ్రీ, కరెక్టేనండి. రోజు తీసుకెళ్ళి చెయ్యలేనోడికి ఇలా దాన్ని తగిలించి ఇలాగలాగే లాగితే కొద్ది రోజులకి చెయ్యేమవుద్ది, అలవాటు అవుతుంది. క్రిస్టియన్ ఫిజియోథెరపీ సెంటర్లు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని మెల్లిమెల్లిగా మొదటి రోజు 2 అడుగులు, 3 రోజు 3 అడుగులు, 4 రోజు 4 అడుగులు, ఇలాంటి లెక్కలేసి ఒక ఆవిడ చెప్తుంది 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెడితే మీ ఇంట్లో స్వస్థ వచ్చేద్దని. ఏంటి 7 వారాలు ఫిజియోథెరపీ ఏంటో? ఈ స్కీమ్లు ఏమన్నా బైబిల్ ఉన్నాయా? యేసు ప్రభు 7 సార్లు 7 రోజులు 7 వారాల పాస్టర్లు, 7 పాస్టర్లకు భోజనాలు, 7 పాస్టర్లకు చీరలు. ఏమండి, బైబిల్లో లేని పద్ధతులు, దైవోపదేశాలని చెప్పే వ్యక్తులను దూరంగా ఉండండి. వాళ్ళ దగ్గర స్వస్థపరచ ఆత్మ ఉందో లేదో, యేసు ప్రభు దగ్గర మాత్రం ఉంది. మనుషుల దగ్గర ఎందుకు వెనక్కి తిరుగుతారు? బైబిల్ చెప్తుంది ఒక్కొక్కసారి బాగుపడని రోగాలు చాలా మనలో ఉంటాయి. ఈరోజు ఆ బలహీనతలు కలిగినటువంటి మనతో ప్రభువు స్వస్థపరచువాడని నువ్వు నమ్మి, నీ లోపల చెడ్డ లక్షణాల నుంచి నువ్వు పునరుద్ధార శరీరం కలిగి, మరణించి తిరిగి లేచిన పునరుద్ధారుడైన క్రీస్తుని కలిగి జీవించే వారంగా నీ జీవితాన్ని కనపరుచుకో. మరొక విషయం చెప్తాను. 3వ అధ్యాయం మార్క్ 3. ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తులమైనటువంటి మనుషుల్ని 4 మోసుకొచ్చారంట. దయచేసి నువ్వెవరి చేత మోయించబడకుండా రా. మోయించడం అంటే మళ్ళీ చెప్పాలి. కొంతమంది ఆ రోజుల్లో మోసుకుంటారు, ఈరోజు మనల్ని ఎవరు మోసుకొస్తున్నాయి? ఈ మోసుకొస్తున్నాయి మనల్ని. కొన్నిసార్లు వాటికి మనకి అన్యోన్యత, అవినాభావ సంబంధం, అవి లేకపోతే మనం చర్చికి రాం. ఏమండి, దేవుని మందిరంలోకి రావడానికి బొళ్ళు అక్కర్లేదు, మనుషులు కావాలి. ప్రయత్నించేయండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 1వ వచనం. 5వ విషయం చెప్తున్నాను. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా, ఏమండి ఇక్కడ మరలా అనే మాట అండర్లైన్ చేసుకోండి. అంటే ఫస్ట్ టైం కనపడలేకుండా ఇక్కడ దాగాడు, ఇది 2సారి వచ్చాడు. మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చెయ్యగలవాడు ఒకడు ఉండెను. ఎవరండి వీడికి? ఏం చెయ్యి అంటే ఈ చేతికి ఏం లేదు, మంచి కండరాలు కలిగినటువంటి శక్తి కలిగిన శరీరపు అవయవము సౌష్ఠవంగా లేదు. అంటే పోలియో వచ్చింది. ఆ చెయ్యి ఏమై ఉంటుంది? బాగా సన్నగా అయిపోయింది.
ఫస్ట్ టైం ఈ యేసుప్రభుకు దొరకలేదండి. అదే సమాజం ఉంది ఎక్కడ ఫస్ట్ అపవిత్రాత్మ అక్కడ దొరకలేదు. మళ్ళీ యేసుప్రభు వచ్చినట్టు ఎదురుపడ్డాడండి వీడు. ఈ చెయ్యికి బలం లేదు. కొంతమందికి ఇది ఇవ్వడానికి బలం రాదు. అమ్మగారు చాలా 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 కొలత మీద చేస్తూ ఉంటారు. కొంతమందికి చెయ్యి ఓత్సయ్యాలది. అయ్యగారు చెయ్యి ఉంటుందండి, ఎంత పట్టుకుంటే అంత, ఎంత దొరికితే అంత, వెనక ముందు చూడండి అయ్యా, అది కూడా ఓత్సయ్యే. ఈ లింబుకి స్ట్రెంత్ లేదు. ఈ పోలియో వచ్చినటువంటి పద్ధతుల్లో చాలామంది పిసినిగొట్టుతనము, విపరీతమైన దోబరా చేయడం. ఏమండి, ఈ పోలియో కలిగిన వ్యక్తులు మీకు చూపిస్తాను చూడండి. ఓ 10,000 అప్పు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? 10,000 అప్పు ఉంది, రైట్. ఒక 5,000 అప్పు ఉంది, రైట్. మించి ఎంత ఉన్నా అప్పు ఉంది, రైట్. ఇక్కడ బోల్ మంది ఉన్నారు. అయినా అప్పు ఉన్నా నేను ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను ఇంకోటి కొనుక్కోవాలనుకుంటున్నాను. నాకేముంది? అప్పు ఉంది. అప్పు తీరుస్తావా కొనుక్కుంటావా? అదేనండి. ఏంటనుకుంటారు? యాపిల్ ఫోన్ అండి. మీరు అలా చూస్తారేంటి? నేను హలో హలో అనుకోవడానికి ఈ చైనా ఫోన్ ఉంది, అయినా నేను యాపిల్ ఫోన్ కొనుక్కుందాం అనుకున్నా. జస్ట్ ఒక 50,000 చిల్లర ఉంది, నాకు అప్పు ఉంది. ఇప్పుడు నేను ఆ వస్తువు కొనుక్కుంటాను, దానివల్ల నాకు సంతోషం, నాకు సుఖం, నేను రిచ్ అవుతాను, నేను ఇంకేదో అవుతాను. ఇప్పుడు నా చెయ్యి ఏమనాలి? అప్పు తీర్చడానికి రాని చెయ్యి, నాకు కావాల్సిన దాన్ని లగ్జరీ కోసం నేను పెట్టుకునే చెయ్యి ఇది సాగుద్దండి, అక్కడికి మాత్రం వెళ్ళదు. ఇప్పుడు నాది ఓచ చెయ్యి. అప్పులు తీర్చాలా, లగ్జరీ కావాలా? హలో, లేకపోతే నీ చెయ్యి ఓచయ్యే. చూసుకో. కొంతమందికి చాలా చోట్ల ఈ చెయ్యి ఎంత తిన్నగా లేచిపోద్ది తెలుసా? ఫస్ట్ ఇలా చూపించేటప్పుడంట ఎక్కువ వేళ్ళు నీ వైపు చూస్తున్నాయని కనపడక ఈ ఒక్క వేలు అటు కనపడదంట. ఈ ఓత్సయ్య మాట్లాడితే నీకే వాక్యం, నీకే నీకే మా ఆయనకి వాళ్ళ పాస్టర్ గారు కొడిచారండి, ఆయన లేచిన వెంటనే అంటాడు ఇవాళ నీకే నీకే నీకే. ఈ రెండు ఓత్సయ్యలే. ఇది నీకే, ఇది నీకే, నాకు. వీళ్ళ అవయవాలు ఎంత బలహీనంగా ఉన్నాయంటే, కార్యసాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, పరిశుద్ధుల అవసరతలలో పాలు పంపులు కలిగి ఉండే చేతులు కలిగి ఉండాలని, దాతృత్వము కలిగి ఇచ్చువాడిగా ఉండాలని, నీ ఇంటికి వచ్చి ఎవడైనా ఏదైనా పరిస్థితుల మధ్య అడిగితే అది రాత్రి వచ్చినా సరే వాడికి ఆహారం పెట్టే ఆతిథ్య గృహంగా ఉండాలని, అంతేకాకుండా పరిశుద్ధుల కొరకు చేతులెత్తి విజ్ఞాపన చేసే గృహంగా ఉండాలని నీ చేతుల్ని తయారు చేస్తే ఓచ చెయ్యలు కలిగిన వాళ్ళగా మలుచుకుంటారు. ఎందుకండి ఈ చేతుల్ని? ఎందుకు వాటిని ఎర్రగొట్టుకుంటున్నారు? ఆ బలహీనపరుచుకుంటున్నారు ఎందుకు? ఒక సిస్టర్ గారిని అడిగాను, ప్రార్థన చేయండి సిస్టర్ అని అడిగితే ఆవిడ అమ్మో నేనా అంది. ఏమ్మా మీరు ప్రార్థన చేయరా? అమ్మో నాకు అంత ఫెయిత్ లేదండి అని. నువ్వు చేసుకుంటావా అని. నేను బాగా చేసుకుంటానండి. పో నీకేం అవ్వదు వెళ్ళాను. అదేంటండి అవదా? అవ్వదు. ఎందుకు అవ్వదు? నీ ప్రార్థన ఎప్పుడైతే చేయటానికి నీకు ఇతరుల కొరకు చెయ్యలెత్తలేకపోయావో నీ గురించి నువ్వు చేసింది కూడా నీకు నమ్మకం ఉంటే ఎవరి కోసమైనా చేస్తావు. నీకు లేదు కదా, ఎవరికి చేయు, నాదే నేనే. కాబట్టి నీ చేతులు కూడా ఎత్తలేని చేతులే, తీర్పు తీర్చు చేతులే, నీ బలహీనమైన చేతులే. వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. ఈరోజు దేవుని పక్షంగా నిలబడాల్సినటువంటి మనము మన అవయవాలలో చాలా ప్రదేశాలలో బలహీనపరచబడిన అవయవాలు కలిగిన వారంగానే ఉన్నాం. ఒక్కొక్క అవయవం గురించి నేను చెప్పుకుంటూ రావడం బాధగానే ఉంది నాకు కూడా. నాలో కూడా చాలా పక్షవాతాలు కనబడతా ఉన్నాయి, నాలో కూడా చాలా ఓచ చేతులు కనబడతా ఉన్నాయి. ఆ బలహీనతలు సంతోషంగా ఇవ్వలేని ఏ బలహీనత అయినా, సంతోషంగా మాట ఇవ్వలేకపోతే అక్కడ ఉంది వీక్నెస్, సంతోషంగా నువ్వు ఏదైనా ఇవ్వలేకపోతే అక్కడ బలహీనత ఉంది. కాబట్టి అలాంటి బలహీనతలు కలిగినటువంటి నీ పరిస్థితుల్లో గాయాలు చేసే నీ చేతులు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరొక విషయం త్వరగా చెప్తాను. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 31వ వచనం. త్వరగా వద్దాం. మార్క్ 7:21 31 మార్క్ 7:31. ఆయన మరలా, మళ్ళీ నేను అందుకే మరలా అనే మాట చెప్తున్నాను చూడండి. అంటే ఆల్రెడీ హీ వెంట్ త్రూ ద వే, హీ పాస్డ్ త్రూ ద లైన్స్, బట్ అగైన్ మళ్ళీ ఆయన అదే దారిలోకి వస్తున్నాడు. మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపల్లి ప్రాంతముల మీదుగా గలిలే సముద్రం నొద్దుకు వచ్చి. అప్పుడప్పుడు మీరు బైబిల్ చదువుతా ఉండండి, ఎందుకంటే ఈ వచనంలో తూరు,
సీదోను, దెకపోలి ఇలాంటి మాటలు వినంగానే ఇది బైబిల్లో ఉన్నాయా? ఎక్కడా? ఏ సువార్త? ఏ సువార్త? ఉన్న 4 సువార్తలు ఏదో దానిలో ఉంటుంది, మనం చదివితేగా తెలిసేది. విచిత్రంగా చూడకండి, సందర్భాలను పట్టుకుంటారు, మొత్తం బైబిల్ పట్టుకోవాలా. వెళ్ళాడు. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకరిని ఆయన ఎదుగు తోడుకుని వచ్చి వాని మీద చేయించుమని ఆయనను వేడుకొనిరి. వీడికి ఏమున్నాయండి? చెవుడు ఉంది, నత్తి ఉంది. నీకు 2 ఉన్నాయి, చూసుకో. దేవుని మాట వినపడిందా లేదా? ఏమండి, వినపడిందా లేదా? వినపడినట్టే ఉందా? వినపడినట్టే ఉందా? ఒక సిస్టర్ గారు, మన చర్చిలో 2 సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి వినపడదు. బేసికలీ బై బర్త్ వారు డెఫ్. వాళ్ళు నా పెదాలను చాలా జాగ్రత్తగా చూస్తారు. నేనేం మాట్లాడతానో ఆ పదాన్ని స్పష్టంగా వాళ్ళు పలకగలరు. దట్స్ గాడ్స్ గ్రేస్. మినహాయింపు వాళ్ళిద్దరిని దాటి మిగిలిన చెప్తున్నాను. కొన్ని మాటలు వాళ్ళకి మామూలుగానే వినపడవు, మనకి మామూలుగానే వినపడవు. ఆ మాటలు ఎవరికి ఏమో. కొంతమందికి పెద్దలు చెప్పారు, కొన్ని మంచి మాటలు చెప్తారు, అవి వాళ్ళకి వినపడవు. సేవకులు చెప్తాడు కొన్ని గద్దింపులు, అవి వాళ్ళకి వినపడవు. వాక్యం వస్తుంది, వినపడదు. చాలాసార్లు దేవుని మాట విన్న తర్వాత దానిని చెయ్యకుండా ఉండటమే చెవిటోడు లక్షణం అండి. వింటాడు, చేయడు. నిన్న ఒక సిస్టర్ గారు వచ్చి ఒక మాట చెప్పారు, పాస్టర్ గారు నిజంగా మా కూతురు మారద్దని నేను అనుకోలేదండి అంది. మీ కూతురు మారిపోవడం ఏంటన్న అంటే, ఏమన్నా అటు ఇంకొక అమ్మాయి మీ ఇంటికి వచ్చేసి మీ అమ్మాయి అటుకు వెళ్ళిపోయిందా అని అడిగాను. ఆ మార్పు కాదండి, మా అమ్మాయి స్వభావం మార్చుకుందండి. ఓహో, ఎలా మారింది అని. పుట్టింటికి వెళ్ళొద్దు, పుట్టింటికి రావద్దే, దేవుని వాక్యం వ్యతిరేకమే. నువ్వు జాగ్రత్తగా నీ భర్త ఇంట్లో ఉండి నీ అత్తగారింటిని మెప్పించుకుని నీ భర్త హృదయాన్ని దోచుకుని అన్ని పరిస్థితులకు తగిన రీతిగా నీ విశ్వాస జీవితాన్ని గడపవే అని అన్ని చెప్పినా ప్రతి ఆదివారము మా అమ్మగారింటి చర్చికి వెళ్ళిపోతానంటదట ఈ పిల్ల. ఆ తల్లి చెప్పింది, నువ్వు రాకూడదు, నువ్వు రాకూడదు, నువ్వు రాకూడదు. ఈ పిల్లకి చెవులు ఉన్నాయండి, వినపడదు. పుట్టింటంటే మమకారమో, అక్కడ కారం రుచి ఉంటుందో తెలియదు, మరి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి మారింది దేవుని వాక్యం విని. అప్పుడు ఆ అత్తయ్య వచ్చి చెప్తుంది, అదే అమ్మగారు చెప్తుంది, పాస్టర్ గారు నిజంగా దేవుడు నా ప్రార్థన విన్నాడండి, మీ మాట మా అమ్మాయి చెవుల లోపలికి వచ్చిందండి అంది. ఇన్ని రోజులు ఏమై ఉంటుంది? 2 కన్నాలు ఎందుకున్నాయి? ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఈరోజు మాత్రమే ఇన్ ఇన్, అందుకు లోపల నిలబడింది. పర్వాలేదులేమ్మా అన్న. నేను బ్రదర్ని పిలిచి, ఇలా రానన్న సిస్టర్ ఎవరు ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేయనా అన్నాడు. నత్తి రాదు, ప్రార్థన చేయమంటే మాట రాదు. ఎన్ని సంవత్సరాలు మీ క్రిస్టియానిటీ? బై బెర్త్ మా తాతయ్య గారు పాస్టరే. నీకు ప్రార్థన రాదు, నత్తి కాదు నీకు, దయ్యం పట్లే. ఆయన చెప్తాడు నాకు, పాస్టర్ గారు మీరు ఏ కార్యక్రమం అని చెప్పండి, స్టేజ్ మీద గట్రా రాయిక పిలిచికండి, మీరు అర్ధంతరం బుక్ చేస్తారు ఈ మధ్య అందరినీ. పొరపాటును వాకింగ్ గట్రా పిలిచారు చెమట ఎక్కిపోతానండి. అసలు నీ చెమటలు పట్టే దయ్యం కూడా ఉందా? నత్తి సమాజ మందిరంలో మరలా యేసుప్రభు ఎంటర్ అయినప్పుడు దొరికింది ఇది. ఆలోచించుకోండి సిస్టర్స్, బ్రదర్స్. యేసుప్రభు వారిని పట్టుకెళ్ళాడు. నాలుగు తెరవరా అన్నాడు. ఎందుకు ఎందుకు ఎందుకేంటి తెరు పట్టుకున్నాడు. చెవుల్లో చేలు పెట్టాడు. ఎఫ్ఫతా అన్నాడు. జడుచుకున్నాడు. ఒకసారి దయ్యం వెళ్ళిపోయింది. మాట్లాడసాగిను ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం చెప్పండి. నేను కూడా చెప్తున్నాను, అందరూ పొద్దు నుంచి కష్టపడి ప్రయాసపడి అట్లా అట్లా తిరిగి వస్తూ ఉంటాం. వాక్యం విన్న తర్వాత అందరి గురించి నేనేం చేస్తాను, ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తా. అందరూ ఏమంటారు ఆఖరిలో? యేసునామములో అడుగుతున్నాం తండ్రి, అయిపోయింది. మళ్ళీ నేను ఎందుకు ప్రార్థన చేయాలి మీకు? నేను చేశానా లేదా? మీరు ఒప్పుకున్నారా లేదా? ఆ జబ్బులు, ఆ విషయాలు, ఆ ప్రకారం మమ్మల్ని నుంచి ప్రభు అని అడిగారా లేదా? మళ్ళీ వచ్చి నిలబడి ఓ మంత్రం చదవచ్చు కదా, మేము ఆమెను అనుకుంటాం, పెట్టచ్చు కదా, మీ చెయ్యిలు వేయండి, మీ చెయ్యిలు వేయండి, మీ చెయ్యిలు వేయండి. నేనేమన్నా యేసు ప్రభునా నీకు ఎఫ్ఫాతా అనడానికి, నీ నెత్తి మీద చెయ్యిలు వేయడానికి?
ఒక సిస్టర్ బలవంతం చేస్తుంటే ఆ 2 చేతులు లగియని ఆవిడ ఎత్తి మీద వేశాను. ఈరోజు ప్రార్థన చేయించుకోవడం అనేది ఒక సరదాగా, ప్రార్థన అంటే నీ నోరు తెరిచి పలికే పదాలు కలిగిన ఉచ్చారణతో దేవునితో మాట్లాడే సంభాషణగా నీకు తెలియని మాంద్యము కలిగిన వ్యక్తివైతే ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘంలో ఉన్నా ఒకటే లక్షణం. ఎప్పుడు నువ్వు మోకరిస్తావు, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, ఎప్పుడు దేవునితో సహవాసం కలుగుతావు, ఎప్పుడు ఇతరులకు ప్రార్థన చేయడానికి తయారవుతావు. ఎన్ని సంవత్సరాలండి? ప్రతిసారి వెళ్ళిపోయి పాస్ట్ అనగానే పరిగెత్తు మాకు చెక్ చేసుకో. ఈ నాలుక ప్రార్థనకు రాదు, అదే తెరవదు, బైబిల్ రెఫరెన్సులు గుర్తుండవు. ఈ నాలుక చాలా పనులకు, దేవుని సంబంధమైన పనులకైతే ఉపయోగపడదు. కానీ స్విచ్చు పెట్టి మాత్రం కొంపలు తగలెట్టేద్దండి ఇదే నాలుక. చూసుకోండి, యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు కదా, నాలుక చిన్నదే కానీ అది అగ్నియే అంటాడండి. ఏం చేస్తా కొంపల్ని? ఒక్క డైలాగ్ వేసి వెళ్ళిపోతాడండి బ్రదరు. అది రాసుకు 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 తెల్లవారులు ఇంట్లో ఏమైపోతుంటుంది? పొగరాని మంట, మంచాలు కాలిపోతుంటాయి, నిద్ర ఉండదు, తెల్లవారులు వేదనే. అగ్ని ఎక్కడుంది? పవర్ అండి. తెల్లవారులు గింజుకుని ఏదో ఒక చిన్న మాట అనేస్తే ఆ తర్వాత ఆ బ్రదరు ఆ సిస్టరు అనేసిన వాళ్ళు వస్తారండి. వచ్చి ఏంటి అలాగున్నారు, ఎలాగుండవేంటి, నిన్న కాల్చి వెళ్ళిపోయిన బూడిదలాగా ఉన్నాం మేము. అంత బాధపడ్డారా, అలాగనుకున్నారా? అందుకే నేను మాట్లాడను, మాట్లాడితే ఇలాగే వస్తుంది. అవును, నువ్వు దయ్యం పట్టావు కదా. యేసు ప్రభువును నువ్వు పట్టుకుని ఉంటే సమాధానం పలుకుతావు, సంతోషమైన వచనం పలుకుతావు, ఆశీర్వాద వచనం పలుకుతావు, తృప్తి తీరా తనివి తీరా విశ్వాస ప్రవచనం పలుకుతావు. అంతేగాని శాపం ఎందుకు పలుకుతావు? వాళ్ళు చెడిపోవడం ఎందుకు కోరుకుంటావు? నీ నోరు మంచిది కాదు, అగ్ని కలిగి ఉన్నావు, ఆ బలహీనతల నుంచి నువ్వు దాటలేకపోతూ ఉన్నావు. ఆఖరికి ఒక్క మాట చెప్పనా? మార్క్స్ వార్త 5వ అధ్యాయంకి రండి, మధ్యలో వదిలేశాను. 25వ వచనం చూడండి. మార్క్ 5:25. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒకతుండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి తన కలిగిందంతా ఖర్చు చేసి ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడను. యేసు ప్రభుని విని ఆయన ముడితే బాగుపడతాడనుకుని ఆ రక్తస్రావం కలిగిన వ్యక్తి వెనక్కి వచ్చింది. మార్క్ 5:25. ఏమండి, నా మాట చూడండి. ఆ స్త్రీకి రక్తస్రావం కలిగినటువంటి సమస్య ఉంది. పురుషులారా, మీకు కూడా ఎక్కడైనా రక్తస్రావము కలిగినటువంటి లక్షణాలు కలిగిన శరీరము లోపల అంతర్భాగాలలో బ్లీడింగ్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి. మీ గుండెకాయల మధ్యలో లోపల గడ్డగట్టేస్తుంది రక్తాలు, లోపల చిమ్ముకుపోతుంది శరీరంలో నుంచి బయటికి. ఈ రక్తాలు మాటల చేత గాయాలు చేసి ఆ గాయాలు పడడం ద్వారా, క్షమించకపోవడం ద్వారా నీ శరీరం గాయమైపోయి ఉండొచ్చు. ప్రేమించకపోవడం వల్ల, అతిగా ప్రేమించడం వలన గాయమైపోయి ఉండొచ్చు. బయటకు కనబడని రక్తము చాలా ప్రదేశాల్లో మొట్టమొదట్లో రెడ్గానే ఉంటుందండి. నెమ్మదిగా బ్లడ్ ఏమవుతుంది? థిక్ బ్రౌన్ రెడ్గా మారిపోద్ది. ఇక ఆ తర్వాత అది నల్లగా కూడా తయారైపోద్ది. జాగ్రత్త. ఈ ప్రేమించలేని, క్షమించలేని తరము ఎన్ని సంవత్సరాల నుంచి నీ శరీరము లోపల గడ్డగట్టి రక్తం కలిగి ఉన్నావు? హౌ లాంగ్ ఇయర్స్? ఎన్నో విన్నాం మనం. ఎన్ని సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉండి మాట్లాడడం చేతకాకో, మాట్లాడుకోవడం ఇష్టం లేకో అక్కడే ఉంది రక్తస్రావం. కొన్ని ప్రదేశాలలో చాలా భయంకరమైనటువంటి వేదన కలిగిస్తుంది రక్తస్రావం. ఎక్కడెక్కడ, ఏ భాగాల్లో? నీ నోటి మాటల్లోనా? నీ చూపులో తేడా ఉందా? నీ చేతల్లో తేడా ఉందా? నీ ఎగ్జిస్టెన్స్, నీ ఉనికి ఓ ప్రదేశంలో ఇతరులకు గాయాలను కలిగించే, రక్తస్రావం కలిగించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? కొన్ని ప్రదేశాలలో నీ కుటుంబపు పరిస్థితుల్లో, సమాజం బయట ఎలా ఉన్నావు? వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? ఈరోజు నేను నీతో 7 రకాల తెగుళ్ళను ప్రభు డీల్ చేసిన విషయాలు చెప్పాను. సంఘముని డీల్ చేస్తున్నాడు ఆయన. సంఘము బయటకు వెళ్తుంది సమాజంలోకి. సమాజంలో ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. మీలో ఉన్న యేసు గురించి ప్రతి ఒక్కరు అడగాలి. ఎందుకు అడగలేకపోతున్నారు అంటే, ముందు మనలో గాయాలు బాగవటలేదు. మనము పచ్చిపుండ్లు తల నుంచి అరికాల వరకు వేదన కలిగి నడుస్తున్నాం. వాటి నుంచి స్వస్థత పొందితే మన మాదిరికరమైన జీవితాన్ని చూచి అనేకులు ఒక్కొక్కరు చెంగు పట్టుకుని 10 మంది దేవుని మందిరంలో పరిగెత్తుకుని వస్తారు. కడవరి కాలపు సువార్త యేసుక్రీస్తుకి లేఖనాలు ప్రకటించడం కాదు, జీవితాలు ప్రకటించడం. దిస్ ఇస్ ఎండ్ టైమ్ గోస్పల్. ఇక కాగితాలు పంచే పరిచర్య ఆగిపోతుంది. వ్యక్తులతో ప్రభు పనిచేసే పని ప్రారంభమైంది. ఈరోజు నువ్వు సంఘాలు కట్టావా, ఆయా ప్రదేశాల్లో సువార్త మీటింగ్లకి వెళ్ళావా? కాదు, నువ్వు బ్రతికే ప్రదేశంలో క్రీస్తుకు సాక్షిగా ఉన్నావా లేదా? బాగు చేయబడి ఉన్నావా లేదా? బాగు చేయబడేలాగురా దేవుడు నీ కుటుంబ జీవితాన్ని బలపరచాలని ఇష్టపడుతున్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం.
ఆ గొప్ప ప్రేమను అందుకుందాం, ఆ సంపూర్ణమైన సమాధానాన్ని అందుకుందాం. దేవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం.